డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత హీరో నందు ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. కెల్విన్, జీషాన్తో నందుకున్న పరిచయంపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిజానికి కెల్విన్ ఇచ్చిన సమాచారం, కెల్విన్ మొబైల్లో కాంటాక్ట్ ఆధారంగానే నందుకు సమ్మన్లు ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన రిపోర్ట్లో నందు పేరు ఉన్నట్లు గుర్తించిన తర్వాతే ఈడీ చర్యలకు ఉపక్రమించింది. నందు బ్యాంక్ లావాదేవీలపైన ఆరా తీస్తోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను 10 గంటలు, చార్మిని 8 గంటలు, రకుల్ను 6 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఈ ముగ్గురు ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించింది. హైదరాబాద్లో సాగుతున్న డ్రగ్స్ కేసును ఢిల్లీ ఈడీ బృందం మానిటరింగ్ చేస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ నివేదిక, ఎన్సీబీ రిపోర్ట్ ఆధారంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ విచారిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ లింకులు, బదిలీ అయిన నగదు లావాదేవీలపై ప్రశ్నిస్తోంది. 2 ఏళ్ల బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు అందజేసింది. ఆగస్టు 31న ప్రారంభమైన విచారణ ఈ నెల 22 వరకు సాగనుంది. రేపు హీరో దగ్గుబాటి రాడా ఈడీ ముందు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరి కెల్విన్, జీషాన్తో నందు సంబంధాలపై ఈడీకి ఉన్న సమాచారం ఏంటి? ఈడీ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా హీరో నందు ఈ రోజు విచారణకు హాజరయ్యారు. కానీ సమన్లు ఇచ్చింది మాత్రం 20వ తారీఖు హాజరు కావాలంటూ కూడా సమన్లో కూడా పేర్కోవడం జరిగింది. కానీ తను ముందస్తుగానే విచారణకు కూడా హాజరైనటువంటి పడుతుంది. ప్రధానంగా గతంలో కూడా అతను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాదాపు 5 గంటల పాటు అతను విచారణ చేశారు. అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని తర్వాత కెల్విన్ అప్రూవర్ గా మారిన తర్వాత కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం, అతని మొబైల్లో నందు యొక్క కాంటాక్ట్ నెంబర్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం సమన్లు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు అయితే మాత్రం మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలోనే విచారణ కొనసాగుతుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముందు విచారణకు హాజరైనటువంటి నందు మరోసారి ఈడీ అధికారులు విచారణకు కూడా హాజరయ్యారు. ఇప్పటి వరకు నందుకున్నటువంటి పరిచయాలు కావచ్చు, కెల్విన్ డ్రగ్స్ ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జీషాన్లతో తనకు సంబంధాలు కలిగి ఉన్నారనేది కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని వారి సంబంధాలకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. పూరి జగన్నాథ్ కావచ్చు, తర్వాత చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ఏ విధంగా అయితే బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని విచారణ చేశారో అదే విధంగా నందును కూడా విచారణ చేస్తున్నారు. గడిచినటువంటి 3-4 సంవత్సరాల యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు 2015, 2016కు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే మాత్రం క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెల్విన్ తో పరిచయాలతో పాటు డ్రగ్స్ కొనుగోలు అంశానికి సంబంధించి కూడా నందుకు కొంత సమాచారం ఉంది. ఎందుకంటే నందును ఆధారంగా చేసుకొని మరికొంతమంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ ను సరఫరా చేశారనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ కాబట్టి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా నందును క్వశ్చన్ చేసిన తర్వాత వదిలిపెట్టేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. సుమిత్ర, అంటే ప్రవీణ్, ముందుగానే నందుని రప్పించడం వెనుక ఏమైనా ఆంతర్యం ఉందా? అంటే లేక ముందుగా పెట్టుకున్న అభ్యర్థనతో నందు హాజరయ్యాడంటారా ప్రవీణ్? అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం నందు 20వ తారీఖు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ తనకు వ్యక్తిగత కారణాలతోటి తాను నేనే
త్వరగా వచ్చి విచారణకు హాజరవుతారంటూ కూడా తను ఉదయం 6:30 గంటల సమయంలో ఒక మెయిల్ పెట్టడం జరిగింది. దీంతో అధికారులు యాక్సెప్ట్ చేయడం తోటి విచారణకు హాజరైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ చేసిన తర్వాత నందు ప్రమేయం పైన నందు బ్యాంక్ స్టేట్మెంట్ అన్నింటినీ కూడా ఇప్పటికే ఈడీ అధికారులకు ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం కెల్విన్ అండ్ జీసాన్ వీళ్ళిద్దరితో ఉన్నటువంటి పరిచయాలపైన ఎక్కువ క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతో పాటు డ్రగ్స్ దందాకు సంబంధించినటువంటి అంశంలో మరికొంతమంది సినీ ప్రముఖులకు నందు కేంద్రంగానే నడిచిందనేది కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, ప్రవీణ్, మరి ఇంకా 12 మంది సినీ ప్రముఖుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయి ప్రవీణ్? అయితే ఇప్పటి వరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ ఎదుర్కొన్నటువంటి 10 మంది, మరొక 2 అంటే రకుల్ ప్రీత్ సింగ్ కానీ దగ్గుబాటి రాణా వీరిద్దరూ కూడా గతంలో ఎప్పుడు కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణకు పిలవలేదు. మొట్టమొదటిసారిగా ఈడీ అధికారులు పిలవడం జరిగింది. ఆ రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా సుదీర్ఘంగా విచారణ చేసి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రేపైతే మాత్రం దగ్గుబాటి రాణాను విచారణ చేస్తారు. రేపు జరిగేటువంటి విచారణలో భాగంగా ఈ కేసు బాలీవుడ్ కు లింక్ ఉన్నట్లయితే మాత్రం ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. వీరిచ్చేటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సుమిత్ర, అంటే ప్రవీణ్, మరి నందుని ఎంతసేపు ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది ప్రవీణ్? అయితే ఉదయం 10:30 తను విచారణకు హాజరైన తర్వాత ఈ రోజు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా విచారణ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఈడీ అధికారులు కావచ్చు, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సేకరించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఈ సినీ ప్రముఖులందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే నందుకు కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత తానే స్వయంగా 20వ తారీఖు అంటే ముందే నేను విచారణకు హాజరవుతానంటూ కూడా ఉదయం 6:30 సమయంలో మెయిల్ చేయడం, ఆ మెయిల్ ను ఈడీ అధికారులు యాక్సెప్ట్ చేయడం తోటి ఈ రోజే విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఎన్ని గంటల పాటు నందును విచారిస్తారు, సాయంత్రం వరకు విచారిస్తారా లేదా 2-3 గంటల పాటు విచారణ చేసి వదిలేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు 2015 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా నందు స్వయంగా తీసుకొని వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. దాని ఆధారంగా చేసుకుని విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద అప్డేట్స్.